guys, welcome to our YouTube channel. కొద్ది రోజులు అయితే గ్యాప్ వచ్చింది స్టడీస్ వల్ల. ఆర్టీలు అయితే చాలా ఉన్నారు రివిజన్ టెస్ట్. సో ప్రిపేరింగ్లో మేము వీడియోలు చేయలేకపోయినాం, సారీ. ఈరోజు అయితే మనం మళ్ళీ ఆడబోతున్నాం. సో అయితే ఇంకెవరైనా ఇన్వైట్ చేద్దాం, ఇద్దరం ఉన్నాం. ఇద్దరిని అయితే ఇన్వైట్ చేద్దాం, ఇతను బాగానే ఆడతారు శాండీ. ఓకే, మా అన్న పిలుస్తున్నాడు, అతనే వస్తాడు ఇప్పుడు. ఓకే, రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, ఇంకొకసారి పెడదాం పోయి ఫస్ట్. ఇతను కూడా ఒకసారి ఇన్వైట్ చేద్దాం. ఓకే, డిక్లైన్. దానికైతే ఇన్వైట్ పెడదాం, వస్తాడు లేకుంటే లేదు. ఓకే, వాళ్ళైతే రావట్లేదు. డియో వర్సెస్ స్క్వాడ్ అయినా డియో వర్సెస్ డియో అని ఆడతాం. ఓకే, మాకైతే ఎవరు రావట్లేదు, అతనైతే మన టీంలోకి రావట్లేదు. సో మనం ఇంకొకసారి ఇన్వైట్ చేద్దాం, రాలేదంటే ఇంక స్టార్ట్ చేసేస్తాను డియో పెట్టేసి. ఓకే, ఇతనైతే వచ్చాడు, స్టార్ట్ చేయ బ్రో, ఆడదాం. ఓకే, స్టార్ట్ చేశాడు. ఈ మ్యాచ్ అయితే మంచిగా ఆడదాం. ఈ శాండీ అని ఉన్నాడు కదా, ఇతనైతే మనలాగా సేమ్ మంచిగా ఆడతాడు. అతను రోహన్ అని ఉన్న అతను కూడా బంచ్ అని ఆడతాడు, సేమ్ మనలాగే. ఓకే గైస్, మాకు కలిసి అవుతుంది, చాలా స్టక్ అవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం, ఏం చేయలేం. ఒకసారి ఇంత అవుతుంది నాకు. మనమైతే ఇప్పుడే దిగేసాం, మన వాళ్ళైతే చాలా దూరం దిగారు. మన ఫస్ట్ 1 నెంబర్కి అయితే డ్యామేజ్ పడుతుంది, నాకు కూడా అయ్యాడు. సో మనమైతే రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే ఇప్పుడే దిగాం మనం అక్కడ. ఓకే, ఈ మ్యాచ్ అయితే మనం వాడదాం, మ్యాగ్ మంచిగా ఆడతాను. బాల్ ఫ్లాగ్ అయితే చాలా అవుతుంది. ఓకే, ఏకే తీసుకున్నాం, ఫ్యాన్ వస్తుంది. మినీజ్ పంపుతాడు, ఇంకా ఎక్స్ట్రా దానికే వెళ్తుంది ఆమె మళ్ళీ. ఓకే, మనకైతే దేవుడు లక్కిచ్చాడు, స్కార్ప్ అయితే దొరికింది. ఇది రోహన్ మచ్చా ఉన్నాడు కదా, అతను నేనైతే పక్కన ఆడుతున్నాం, అందుకే అదే దగ్గర సౌండ్లు వస్తున్నాయి. మచ్చా తీసుకున్నాం, తీసుకున్నాం పడదాం. ఓకే, బ్లాక్ చాలా అవుతుంది. ఓకే, ఇంత లాగ్ అవుతుందా అంటే నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే, ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం రూట్ కోసం. ఓకే, మనకైతే మ్యాక్సిమం బుల్లెట్స్ దొరికాయి, మనకి స్కార్ బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 240 సరిపోతాయి. మనకు మ్యాక్సిమం మినిమం ఒక 100 ఉండాలి. నాకు ఎలాగైనా లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ ఉండేది, ఇందాకైతే ఏం చేసాను. ఓకే, దిగాడు. ఇప్పుడు నువ్వుతే రష్కి వెళ్ళిపోదాం, రష్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. రష్కి వెళ్ళిపోదాం. ఓకే, కొట్టడానికి వస్తున్నాడు. బాగా డిస్టెన్స్. ఓ షిట్, నేనైతే చంపేశాడు. మాడైతే రివైవ్ చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే అక్కడ ఎనిమిస్ చాలా ఉన్నారు కాబట్టి వేరే ప్రదేశానికి వెళ్ళమని చెప్పాను. మనైతే శాండ్ కట్టి తినబోతాడు, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. బ్లూజన్ వెళ్ళు అని చెప్పాను. సో వెళ్తాడో వెళ్ళాడో తెలీదు. ఓకే, అక్కడైతే వెళ్తున్నాడు, గుడ్ చాయిస్.
అక్కడికే పొమ్మందాం. ఎందుకంటే అక్కడ బ్లూ జోన్ వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లమే, ఎందుకంటే ఎనిమిస్ ఉంటే ఉండొచ్చు. మనమైతే ఇక్కడ దిగుద్దాం. దిగేసాం సబ్లో. సో లూట్ అయితే చేసేసుకున్నాం, లూజ్ లేదు కదా. ఓకే, ఓకే మనకి ఎస్ఎంజీ అనేది అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇంకా గన్ మార్చాల్సింది. ఓకే అండ్ ఫర్ మార్చేద్దాం. ఓకే నుంచి స్క్వాడ్ వస్తుంది. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నెట్వర్క్ ఇష్యూ అయితే వస్తుంది నాకు. చూసాడు చూసాడా ఓకే చూడలేదు. మనది నాకే సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనిపిస్తుంది. ఓకే మనైతే నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఒక 8 నుంచి అయితే వస్తాడు. నేను రెడీ ఉండాలి. ఓకే గ్రాండ్ సో నమ్మైతే కనిపించకూడదు. ఇంకోటి చేస్తాడు, సో తాక్కుని ఉండాలి. సో నమ్మైతే చూద్దాం. 8 నుంచి వస్తాడు తెలియదు. అది పడ్డాడు. ఓకే ప్యాక్ వేసేసుకున్నాడు. మనమైతే ఒక మెడికెట్ వేసుకున్నాం. ఓకే ఎవడైతే రావడానికి ప్రయత్నించట్లే, ఇద్దరు వచ్చారు. ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ. బయటకు వద్దామన్నా కూడా అక్కడ ఉన్నాడు. అది కింద పడ్డాడు. ఓకే నేనైతే వెళ్ళిపోతా మా వాళ్ళకైతే రివైవ్ చేయడానికి. ఇది వెళ్ళిపోయింది కదా. ఓకే ఎవరో ఓ షిట్, ఈ ప్రయత్నంలో అయితే మనం చచ్చిపోయాం. చూపించుదాం, ఎలాగైనా చావాల్సిందే. ఓకే మనడైతే రాండమ్ ప్లేస్లో వెళ్తున్నారు, రిఫైనరీకి దగ్గర. ఇక్కడైతే ఎవరైనా ఉండరు. ఓకే మనదైతే రివైవ్ ఇస్తాడు, కానీ కొంచెం టైం తీసుకుంటాడు, ఎందుకంటే ఎనిమిస్ ఉంటారు. ప్లస్ ఇక్కడ నుంచి రివైవ్ పాయింట్ చాలా దూరం, అది కూడా డేంజర్ ప్లేస్లో ఉంది. ఇస్తాడు, మనం వెయిట్ చేయాలి కాకపోతే అంతే. ఓకే మనడైతే ఎలిమినేట్ అయిపోయారు. సో మనమైతే బ్యాక్ వచ్చేద్దాం, ఇంకొక వీడియో పెడదాం, ఇంకొక మ్యాచ్ అయితే ఆడిద్దాం. ఓకే లాబీకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్. ఓకే ఇంకో మ్యాచ్ ఆడదాం. రిక్వెస్ట్ పెట్టాను స్టార్ట్ చేయడానికి. స్టార్ట్ చేస్తాడు. ఓకే వెళ్ళిపోయాడు అతను. అయ్యో డే పెట్టాడు, ఆడదాం. ఇది ఎందుకురా? మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాప్ అవుతాం. ఓకే మనకైతే ప్లేన్ వన్ సైడ్ వెళ్ళింది మ్యాప్లో, అటు ఇటు కాకుండా అటు సైడ్ మూలకు నుంచి పోతుంది. సో మనం శాన్ కెటరీనా దిగాలి లాస్ట్లో కాబట్టి. అయితే స్టోన్ రిడ్జ్ పెట్టాడు. సో స్టోన్ రిడ్జ్ వెళ్ళిపోదాం. స్టోన్ రిడ్జ్ అయితే వెళ్ళిపోదాం. స్టోన్ రిడ్జ్
చాలా దూరం ఉంది. దిగుదాం మళ్ళా, ఏమవ్వదు. మేమైతే ఇప్పుడు దిగేసాం స్టోన్ డిగ్రీలో. జల్దీ లూట్ వేసేసారు. ఇంకా చాలామంది దిగారు, ఇక్కడైతే చాలామంది దిగారు. సో మనకి గన్ దొరికేసింది, గన్ షాట్ దొరికేసింది. మనకి వేరే గన్ దొరికిన MP40 చూద్దాం. ఎందుకంటే నాకు ఈ గన్ యూజ్ చేయడం రాదు, నేను కొత్తగా వచ్చింది, నేను ట్రైనింగ్ కూడా తీసుకోలేదు ఎక్కువ. ఫాస్ట్ యూజ్ చేసేసాలి, ఎందుకంటే ఎనిమిస్ వాళ్ళు ఫైరింగ్ చేస్తాను చెప్పాను కదా చేస్తానని. సో నేనైతే మెడికేట్ వేసుకున్నాం కవర్లో. ఓకే వస్తున్నాడు, ఇద్దరు వస్తున్నాడు. కొట్టేశాడు, పైన నుంచి కొట్టేశాడు ఇద్దరు. సో మనమైతే కిందకి వెళ్ళిపోదాం. ఈ గ్యాప్లో మనం ఇక్కడ సైడ్లో దానుకున్నాం. మనల్ని కూడా కొడుతున్నట్టున్నారు, లేదు కొట్టట్లేదు. మనమైతే మాయమైపోయాం. సో రివాకి వస్తావా అని అడుగుతున్నా. సో మనడైతే వెళ్ళిపోతున్నాడు, మనమైతే చనిపోదాం, చూపిద్దాం రివైవ్ ఇస్తాడేమో. ఓకే మన దగ్గర 200 ఉన్నాయి, కలెక్ట్ చేసి ఇస్తాడు, చూద్దాం. మనది చంపేస్తారు. సో ఏం పర్లేదు, ఈజీగా వచ్చేసాం. ఎంత ఉంటాయి -23 కాదు. మేమైతే ఇంకొక లాస్ట్ మ్యాచ్ ఆడేసి ఇంకా వీడియోని ముగించుదాం. ఓకే మనకైతే ఎడ్లో పడింది, ఈరోజు తీస్తాను ఇది. ఓకే ఈరోజు తీస్తాను ఎడ్లో ఎలాగోలా. సో ఇప్పుడైతే మనం మ్యాప్ పోయిద్దాం. ఓకే ఎక్సెట్రా అయితే వచ్చేసింది మనకి. మనమైతే ఇప్పుడు దిగిపోయాం ఇక్కడ మ్యూజియంలో. సో మనకైతే మ్యాప్ టైం దొరికింది, ఎంటర్ దొరికింది. సో మనమైతే అగ్గు పడుతుంది వెళ్ళట్లేదు కింద నుంచి. సో మనమైతే ఇంకొంచెం లూట్ తీసుకున్నాం మళ్ళీ. ఓకే మనకైతే చాలా స్కిల్ దొరికింది, దాంతో ఎక్స్చేంజ్ చేసేద్దాం. మనమైతే స్నైప్ని తీసేసారు, దీన్ని కూడా తీసేసారు. ఓకే తీసేసాం. ఇక్కడైతే కొన్ని లూట్ ఉంది. ఓకే మనకైతే మ్యాక్స్ అనేది మ్యాక్స్ అని అక్కర్లేదు, ఫాస్ట్ ఒక మంచి గన్ తెచ్చుకోవాలి. ఓకే పారాఫాల్ దొరికింది, ఎక్స్చేంజ్ చేసేద్దాం. ఓకే మనైతే మన దగ్గర ఫైరింగ్ అయితే ఉంటుంది, వెళ్దాము. ఓకే వెళ్దాం, మనకి ఇలా కుడుతుంటే మనకి కార్ ఇద్దాం, చూద్దాం. మనైతే చాలా దూరంలో దిగాడు, మ్యూజియంలో దిగితే మనడు చాలా దూరంలో దిగాడు. ఏం కాదు, ఇస్తాడు, ఎరువకుండా ఇవ్వడం అనుకుంటాడు. ఓకే మేమైతే రస్కెళ్దాం, మెయిన్ గేట్ నుంచి వెళ్దాం, ఎందుకైనా మంచిది. ఫస్ట్ ఆగి చూసుకొని వెళ్దాం పైన. ఓకే అన్నీ అయితే లేరు, ఉంటారు, లేరని ఎప్పుడు అనుకోకూడదు. చూసారు లూట్ బాక్స్ అన్నీ ఉన్నాయి, కెంపాడు దొరికింది, ఎక్స్చేంజ్ చేసేద్దాం దొరికిన గంట. ఓకే ఓకే మనకైతే మ్యాప్లో వెహికల్ చూపిస్తుంది.
పోదాం మనోడి దగ్గరికి. ఇందాక దాంట్లో అయితే 13+ అయింది, కొట్టలేకపోయాను. ఇందాక దాన్ని మీకు చూపించలేకపోయాను కొన్ని కారణాల వల్ల, చెప్పలేను. సో మనకైతే ఇంకా ఎన్ని కావాలి. సో ఇంత తర్వాత వీడియో ఎంజాయ్ చేస్తున్నా గైస్. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.